మహారాష్ట్ర విజయం కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి జార్ఖండ్ విజయం కానీ ఏ రకంగా చూడాలంటారు? సార్, మొట్టమొదటిగా వైనాడులో ప్రియాంక గాంధీ గారు తన సోదరుడు రాహుల్ గాంధీ గారి మెజార్టీ, రికార్డ్ మెజార్టీని దాటి సుమారు 3,70,000 వరకు తోటి గెలుపొందబోతున్నారనే వార్త యావత్ కాంగ్రెస్ శ్రేణులకి ఒక శుభవార్త సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యతోటి కొట్టుమట్టాడుతుంది. రాహుల్ గాంధీ గారి మీద ఎటువంటి బ్లేమ్స్, ఆరోపణలు లేకపోయినప్పటికీ, క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఆయన నాయకత్వాన్ని తీసుకోవడానికి ఎందుకో భయపడుతున్నాడు. అటువంటి సమయంలో ప్రియాంక గాంధీ లోక్సభలోకి వెళ్లి తన వాణి వినిపించి తద్వారా నాయకత్వాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీని బలపెడతాదని భావిస్తున్నాను. ఇది శుభవార్తే కాంగ్రెస్ పార్టీకి. అయితే ఇక జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుపొందింది, కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఏంటండి సుమారు 20 లోపులోని. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఏమి లేదు. అయితే పంజాబ్ లో ఘోర పరాభవాన్ని చవిచూసింది, అలాగే మహారాష్ట్రలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీని నుంచి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుణపాఠాలు నేర్చుకోవాలి. మేము ఇప్పటికీ కూడా ముస్లిం పార్టీ లేదా హిందూ వ్యతిరేక పార్టీ అనుకోవడమే మాకు ఇష్టం అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉండదు. ఇక్కడ ముందు మన కాంగ్రెస్ పార్టీ నా ప్రతినిధి చర్చించిన దాన్ని బట్టి ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముస్లిం అనుకోని పార్టీ అనుకుంటుంది, అని ముస్లిం ఓట్లు సపోజ్ ఇది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అలా ఇలా పోటీ చేస్తుంటే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు అంటున్నారు. అట్లా ఉత్తరప్రదేశ్ లో ఇది అఖిలేష్ యాదవ్ కోట వేస్తున్నారు. పంజాబ్ లో మమతా బెనర్జీకి ఇలా వేస్తున్నారు, కానీ ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడుతున్నాయి. కానీ హిందూ ఓట్లు మాక్సిమం మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ వ్యతిరేకంగా పడుతున్నాయి. దీని నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోకుండా ఇంకా మాకు అందరూ కావాలి, హిందువులు కావాలి, ముస్లింలు కావాలి, క్రిస్టియన్స్ కావాలని ఇమేజ్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ కష్టం సార్. అంటే ఒకటి అక్షర్ సచిన్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి జార్ఖండ్ లో గెలవడానికి కారణాలు ఏంటంటారు? సార్, జార్ఖండ్ అనేది ఇది సిబి సోరెన్ కొడుకులు వాళ్ళ లోకల్ అవార్డు అది. అక్కడున్న స్థానాలన్నీ సుమారు అయితే 80 స్థానాలు 90 స్థానాల లోపులు లోకల్. ఇప్పుడు కూడా లోకల్ పార్టీల హవానే ఉంటది. చిన్న చిన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీల హవా ఉండదు సార్. ఆ కుటుంబ హవానే నడుస్తుంది. అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఒకసారి వచ్చిన పార్టీ ఇంకోసారి రాదు. ఈసారి తన తండ్రిని, అదే చీఫ్ మినిస్టర్, అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ ని అరెస్ట్ చేయడంతో సింపతి వేవ్స్ అయ్యి వర్కౌట్ చేసింది. అందు గురించి వచ్చింది తప్ప అంతకంటే ఏం కాదండి. అది అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా సింపతి, ఆ అరెస్ట్ సింపతి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఆ సింపతి వేవ్ దానికి ఉపయోగపడతారు తప్ప ఇండియా కూటమికి అనుకూలంగా వచ్చింది తప్ప బీజేపీకి వ్యతిరేకంగా వచ్చింది. అక్షర్ సచిన్ గారు, మల్లికార్జున్ గారు బీజేపీ యూత్ వింగ్ లీడర్, ఆయన మిమ్మల్ని ఏదో అడుగుతారంట. సార్ నమస్తే సార్. అక్షర్ సత్యం గారు సార్ నమస్తే, మీకు ధన్యవాదాలు సార్. ఇంకా మహారాష్ట్ర గురించి చెప్పలేదు సార్, అప్పుడు అడిగితే బాగుంటుంది. జార్ఖండ్ గురించి మాట్లాడుతాను. అంటే జార్ఖండ్ లో మీరు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ జేఎంఎం అధికారంలోకి రాబోతుంది. ఓకే, భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి మా ప్రజలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు సార్ మేము ఈ రోజు జేఎంఎం సార్ ఈ రోజు మీరు ఏదైతే మీరు ఒక మాట మాట్లాడారు, రాష్ట్రాల నాయకుల యొక్క ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా అన్నారు. అది ఓకే, మేము ఏకీభవిస్తాం. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి జేఎంఎం మరియు కాంగ్రెస్, నాకు ఒకసారి ప్రశ్న రిపీట్ చేయండి సార్. సరే మీరు క్రిస్పీగా అడగండి. ఆ క్వశ్చన్ మీరు ఏమడుగుతారని నేను అడుగుతాను సార్. నేనేమంటున్నానంటే సార్, ఈ రోజు అక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లతో ఉంది. యాక్చువల్ గా జార్ఖండ్ లో 32 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది, కానీ జేఎంఎం కు 31 వచ్చాయి. అదే విధంగా కాంగ్రెస్ కు 17 వచ్చాయి. కాకపోతే సంకీర్ణంగా వాళ్ళు కూటమిగా ఏర్పడి అధికారంలోకి రాబోతున్నారు. అంతేగాని భారతీయ జనతా పార్టీనే ప్రజలు ఆదరించారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అక్కడ మల్లికార్జున్ గారు అనేది ఏంటంటే, అక్కడ ఇప్పటికీ కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, కేవలం అక్కడున్న లోకల్ గా ఉన్న పార్టీ వాళ్ళనే కదా అక్కడ కాంగ్రెస్ కూటమి వచ్చింది అంటున్నారు. అక్షర్ సచిన్ గారు కూడా అదే చెప్పారు. మీరు దాన్ని మళ్ళీ అక్షర్ సచిన్ గారు కూడా లేదు, 10-15 కాంగ్రెస్ పార్టీ ఏమి సాధించినట్టు అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్, స్థానిక ప్రభావం తోటి సిబి సోరెన్ కుటుంబం ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి కూటమి వచ్చింది తప్ప బీజేపీ ఓడిపోలేదనే చెప్తున్నాను నేను. రైట్. అక్షర్ సచిన్ గారు మహారాష్ట్ర గురించి ఏదో చెప్తున్నారు, చెప్పండి ప్లీజ్. సార్, ఇప్పుడు మన జాతీయ ఇది జూన్ లో జరిగిన నేషనల్ ఎన్నికల్లో బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నది. మహారాష్ట్రలో గానీ, ఉత్తరప్రదేశ్ లో గానీ, తదితర నార్త్ ఇండియాలో ఘోర అంటే
అనుకున్న సీట్లు రాలేకపోయినాయి. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బీహార్ నుంచి నితీష్ కుమార్ గారు కానీ లేకపోయి ఉంటుంటే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉండేది కాదు, ఇండియా కూటమి ప్రభుత్వమే ఉండేది. దానికి కారణాలు ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ కూడా ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే హిందువులు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బీజేపీ నుంచి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడంలో బీజేపీ పార్టీ వెనకబడింది. ఒక కామన్ సివిల్ కోడ్ తీసుకురావడంలో కానీ, లేదా ముస్లిం వ్యతిరేకంగా కొన్ని చట్టాలు చేయలేదని కానీ, లేదా మనకి హిందువులకి అనుకూలంగా నిర్ణయాలు బీజేపీ తీసుకోవట్లేదని కానీ, సార్ నా వాయిస్ నాకు వస్తుంది, వినబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి. ఈ చర్యల వల్ల లేదా అమిత్ షా గారి మీద వ్యతిరేకం కానీ, లేదా మోడీ గారి చుట్టూ ఉన్న కోటరీ వల్ల వ్యతిరేకత కానీ, ఇది ఆర్ఎస్ఎస్ ఇది విశ్వ హిందూ పరిషత్ దూరంగా జరిగినాయి. తద్వారా బీజేపీ ఓటమి చెందింది. అయితే ఈ జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీలో ఒక పునరాలోచన జరిగి ఆ పునర్వ్యవస్థీకరణ జరిగి మళ్ళీ ఆర్ఎస్ఎస్ ని హిందూ పరిషత్ని కలుపుకోవడంలో కానీ, అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన సనాతన ధర్మ ఎఫెక్ట్ కానీ, అలాగే షిండే గారు తీసుకున్న నిర్ణయం, షిండే గారు గ్రౌండ్ టు ఎర్త్ మనిషి, ఆటో డ్రైవర్ నుంచి వచ్చిన వ్యక్తి, అతను మంచిగా పరిపాలిస్తాడన్న ఎఫెక్ట్ కానీ, ఆ తర్వాత అక్కడ షిండే గారు కానీ ఫడ్నవీస్ గారు కానీ లేదా ఈ ఎన్సీపీలో ఉన్న చీలిక వర్గం కానీ కలిసి పనిచేయడంలో కానీ విజయం సాధించిందని చెప్పాలి. ఇది ఏ ఒక్కరికి చెందిన విషయం కాదు. మళ్ళీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ మాత్రం భయంకరంగా ఊరికి 2 సభలు చెప్పిన కొన్ని వేల సభలు పెట్టి ఈ గత 1 సంవత్సరంలో నుంచి కూడా విజయం పెట్టి మళ్ళీ ఇదే మహారాష్ట్రలోని బీజేపీని తీసుకురావాలని వీళ్ళందరూ కృషి ఫలించింది. అలాగే సనాతన ధర్మం ఎఫెక్ట్ అనేది హిందువులకు ఐక్యతను తీసుకొచ్చింది. ఆ ఐక్యత వల్ల ఇవాళ బీజేపీ కూటమి, మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిచిందని నేను ఖచ్చితంగా చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే చేశారు